ఇప్పటికైనా అర్థమై ఉండదా? నేనే ఇన్ని జాలిపడి ఇంటికి తీసుకొచ్చినాననే. ఇన్ని రోజులు అల్లుడు అల్లుడు అంటూ అవసరం లేకపోయినా ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటారు. ఇప్పుడు నిజంగానే అవసరం వచ్చి ఉండదు. చిన్నపిల్లాళ్ళ చూసుకోండి. ఇదిగో నేను మీ అంగీకారంతోనే రేవతిని పెళ్లి చేసుకుంటానని కొండ బద్దలు కొట్టేసినట్టు చెప్పుంటాను. ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం నాకు లేదు. అది తెలుసుకోండి ముందు. మీ మూర్ఖత్వంతో కన్న కూతుర్ని రోడ్డు మీదకి నెట్టేయాలని చూసిన మీ వ్యక్తిత్వాన్ని ఒకసారి ప్రశ్నించుకోండి. అసలు మీరు చేసింది కరెక్టేనా కాదా అన్నది మీకే అర్థమవుతుంది. ఇదిగో చలమా, వీళ్ళు నిన్ను చాలా బాగా చూసుకుంటారు. అది వాళ్ళకి అలవాటైన పనే. నేను వస్తాను. వద్దు అంకుల్, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. నేను మీతో వచ్చేస్తాను, పదండి. వద్దులేబ్బా, నువ్వు నాతో ఉంటే వీళ్ళ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. అయినా ఈ అంకుల్ నన్ను కొట్టడానికి ముందుకు వస్తాడు గానే నిన్నేమన్నాళ్లే. నువ్వు వేడినే ఉండు. రేవతే చలాన్ని లోపలికి తీసుకెళ్ళు. రా బావా, లోపలికి వెళ్దాం. రండి. అంకుల్, కుర్రో 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 కుర్రు 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 కుర్రో 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 కుర్రో. ఏంటి కుయ్యమరో? కుక్క కాని కరిచిందా? కుక్క కాదు కోన, నీకే లక్కు లక్కలా తుక్కునే టైం వచ్చినది. నీ ఫ్యూచర్ వెంచర్ల మీద వెంచర్లు పెంచుకునే చిత్రాలు చూస్తావు. నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చినోడు మామూలోడు కాదు కోన. అనిల్ అంబానీయే ఆడి దగ్గర అప్పడుక్కునే జాతకం ఉండేవాడు. బిల్ గేట్స్ గేట్స్ తెరిచి వెల్కమ్ రమ్ము అనేంత లెవెలున్నాడు. చెరువులో బియ్యం పోసి తూములో మంట పెట్టి ఊరంతా వండు పెట్టేవాడు. ముందు టై మాదిరి సామ్రాటు, వెనక టైలు మాదిరి చక్రవర్తి, నడుమున ఆడి పేరున్నాడు. ఓ అశోక. అశోకుడే బిడ్డ. శోకాలు తీస్తూ తిరుగుతున్నాడు. ఆడి చెప్పింది ఇనుకో, బాగుపడతావు, లేదంటే బాధపడతావు. హిల్ టాప్ గార్డెన్స్ మీద ప్రామిస్ చేసి చెప్తా ఉండా. ఐ మీన్ కొండదేవర మీద ఆనా. ఓ మై గాడెస్, ఇస్ ఇట్ ట్రూ? yes ఇట్స్ ట్రూ కోనా. అయితే అశోక్ ని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందా? నువ్వు వాడి వైఫ్ అయితేనే నీ లైఫ్ బాగుంటుంది కోనా. కిరీటం లేని కింగ్ పెళ్ళాని అవుతావు. అబ్బా 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 అబ్బా. ఎగిరితంతా ఏట్లో పడతావు. ఏరే బక్క చిక్కిన దున్నపోతా ఈకలు తోకలు తగిలించుకొస్తే ఆ మాత్రం గుర్తుపట్టలేననుకున్నావా? ఇంకొకసారి ఇలాంటి వేషంలో కనిపించావంటే కొండ దగ్గరికి కోడి పిల్ల బదులు నిన్ను బలుస్తా. హిల్ టాప్ గాడెస్ మీద ప్రామిస్, ఐ మీన్ కొండ దేవరి మీద ఆన. అంత ఈజీగా ఎలా కనిపెట్టేసిందబ్బా? ఏంటే ఏదో బిల్డప్లు ఇస్తున్నావంట? ఇంకా ఎంతకాలం అశోక్ గడి జీవితంతో చెమ్మచక్క ఆడుకుంటావు? వాడు రామానుజానికి ఎక్కువ, రౌడీజానికి తక్కువ అనే కదా. రా అంటే పోవటం, లవ్ అంటే కొవ్వటం, కాల్ చేస్తే కాల్ ఎరగొడతావు, SMS చేస్తే ఎరేజ్ చేస్తావు. ఎంత కొలెస్ట్రాల్ నీకు? నీలాంటి ఆడవాళ్ళు సొసైటీకి సోకిన వెరైటీ వైరస్. లవ్ హిస్టరీకి పట్టిన మిస్టరీ చెదపురుగులు. అశోక్ అంటే ఏమనుకున్నాను? ఏ సోకులు తెలియనోడు, నీ షాకులకు తట్టుకున్నాడు. వాడిని తిరిగితే ఆ నోటితో క్రిమి భోజనం తినిపిస్తా. వాడిని కొడితే అందుకోకంలో 100 రోజులు కుల్లబెడతా. వాడి మీద కోపం చూపిస్తే కుంభీ పాకంలో కూర్చోబెడతా. వాడిని కాదంటే ఏ మూల దాక్కున్నా సోలదండను విధించి తీరుతా. ఏరా అప్రెంటిస్ అపరిచిత, విగ్గు పెట్టుకొచ్చి ముగ్గులోకి లాగుదామనుకున్నావా? లెగ్గు జాడించి తన్నానంటే బొక్కైపోతావు, జాగ్రత్త. నాకు కాదురా, ఆ శిక్షలన్నీ నీకు నేనేస్తా. కుంభీ పాకం కాదురా, వేడి వేడి బెల్లం పాకంలో ఇన్స్టాల్మెంట్స్ మీద ముంచి తీస్తా.